నుంచి ఈనాటి వరకు బీసీలకి ఉన్నతమైన గౌరవం కానీ లేకపోతే బీసీలను ప్రోత్సహించే ప్రయత్నం చేసింది ఒక్క తెలుగుదేశం పార్టీ మాత్రం అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తారు. అప్పట్లో ఉన్న ఉమ్మడి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ లో కూడా కార్పొరేటర్ లెవెల్ నుంచి లేకపోతే ఒక వార్డు మెంబర్ నుంచి మంత్రి ఆ తర్వాత సెంట్రల్ మంత్రుల వరకు కూడా తీసుకెళ్లిన ఏకైక పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ. బీసీలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ అని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రెండోది, రామచంద్ర యాదవ్ గారి గురించి మీరు మాట్లాడుతున్నారు. అంటే నాకు యాక్చువల్లీ ఇంకా రామచంద్ర యాదవ్ గారి గురించి అంత పూర్తిగా అంత అవగాహన లేదు. కానీ అయితే ఏ పార్టీలైనా ఈ ఆంధ్ర రాష్ట్రంలో నాకు తెలిసి నా రాజకీయ అనుభవంలో అనేక పార్టీలు పుట్టేశారు, అనేక పార్టీలు పుట్టాయి, అనేక పార్టీలు కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ ఈరోజు బీసీవై పార్టీ మొన్న ఏదో గుంటూరులో ఒక ప్రోగ్రామ్ చేస్తే ఏదో ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నారు, తప్పేం లేదు. అయితే ఒకటి మాత్రం ఆలోచన చేయాలి ఖచ్చితంగా. నేను రామచంద్ర యాదవ్ గారిని అంటే అడగాలో తెలియట్లేదు. కానీ గతంలో ఏదైతే పొంగనూరులో 50% లేకపోతే 49% బీసీలకు సంబంధించిన కార్యకర్తలు కానీ లేకపోతే బీసీలకు సంబంధించిన వ్యక్తులు కానీ పొంగనూరు ప్రాంతంలో ఉన్నారు సార్. ఆయన ఓటు బ్యాంకు మీరు చూసుకుంటే గతంలో ఓటు బ్యాంకు ఎంత ఆయన పోటీ చేసినప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఎంత ఓటు బ్యాంక్ తీసుకొచ్చారో నేను ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నా. రెండోది, మీరు బీసీల కోసం మాట్లాడుతున్నారు కాబట్టి సార్, 2024 బీసీల పేరుతో పెట్టిన పార్టీ బోడే రామచంద్ర యాదవ్ గారు 55% శాతం ఉన్నని చేదరించుకున్నారు సార్. కనీసం 4% ఓటు బ్యాంక్ అయినా రామచంద్ర యాదవ్ గారికి వచ్చిందో లేదో ఒకసారి ఆయన చెక్ చేసుకోమనండి. తర్వాత సొంత నియోజకవర్గంలో బీసీలు చైతన్యవంతంగా ఉన్నారు కాబట్టి 2024లో భారత చైతన్య యువజన పార్టీకి చైతన్యంతోనే బుద్ధి చెప్పారు సార్. దేశంలో మొట్టమొదటిసారిగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఆనాడు టీడీపీది. తెలుగు రాష్ట్రాల బీసీల అభ్యున్నతి కోసమే మనం ఆనాడు ఇక్కడ ఒకటి రామ్మోహన్ గారు ఇక్కడ సామాజిక వర్గాల ఓటు బ్యాంకు ఆధారంగా రాజకీయాలు ఉండాలి, ఓట్లు ఉండాలి అంటే జరిగే పని కాదు. ఇక్కడ పోరాటం అనేది ఇక్కడ ఇంపార్టెంట్. పోరాటం చేస్తున్నారు ఆయన. సో ఓటు బ్యాంక్ డిసైడ్ చేస్తుంది అంటే లాస్ట్ టైం మీరు 23 సీట్లకే పరిమితమైనటువంటి పరిస్థితి. అప్పుడు ఏ సామాజిక వర్గాలు మీతో కలిసి రాలేదు కదా, అంటే చేదరించుకున్నట్ట కాదు, అలా కాదు, అది కాదు తప్పది. సో మీరు మాట్లాడాల్సినటువంటి అంశం ఏంటి, బీసీలకు సంబంధించి మీ పార్టీ ఏం చేసింది?